సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీవు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే చెయ్యవలసినవి ఏమిటి? ఇదే నేను చెప్తున్న అంశం. బైబిల్లో వాక్యం ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు. నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాలు, ఈ అతిక్రమాలు ఏమైతున్నాయో అవి దాచిపెట్టి నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి అంటే కుదరదంట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. విడిచిపెడితేనే కనికరం. నీవు చేస్తున్నటువంటి అతిక్రమాలను విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకొని వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరి ఒప్పుకొని, నేను ఒప్పుకున్నాను కదా, ఇంక అయిపోయింది, దేవుడు నన్ను క్షమించేశాడు, దేవుడు నన్ను ఇదిగో ఈ అతిక్రమాల నుంచి నన్ను దేవుడు మన్నించాడు, ఇక చాలులే అనుకొని నువ్వు మరలా కొనసాగించామంటే కనికరం కాదు కదా, శాపం కూడా నీ మీదకి వస్తుంది. మరి ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలి చూద్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియుడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏంటి వర్ధిల్లేది? ఏంటి? శరీరము కాదు వర్ధిల్లాల్సింది, నీ ఆత్మ వర్ధిల్లాలి. శరీరము ఇదిగో నేను ఇంత అందంగా ఉన్నాను, ఇంత బాగున్నాను, ఇంత సౌందర్యంగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నానంటే ఇది మట్టి దేహం. ఇది మరణిస్తే కలిసిపోవాల్సింది ఎక్కడా? మట్టిలోనే, మన్నులోనే. కాబట్టి ఇలా కాదు నువ్వు వర్ధిల్లాల్సింది. బైబిల్లో వాక్యం అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి. మొట్టమొదటిగా ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లితే, భక్తులు అంటున్నాడు, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీవు ఆత్మలో వర్ధిల్లితే, నీ ఆత్మలో దేవుడికి స్థానాన్ని కల్పిస్తే, నీ ఆత్మలో పరిశుద్ధాత్మలో పాలివారై ఎప్పుడైతే ప్రభు కొరకు నేను సౌఖ్యముగా జీవిస్తాను, ప్రభు కొరకు నేను భారం కలిగి జీవిస్తాను, ప్రభు కొరకు నేను వైరాగ్యం కలిగి జీవిస్తాను అని ఏ రోజైతే నువ్వు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నిలబడి వర్ధిల్లే బాటలో నీవు అడుగు వేస్తావో, భక్తులు అంటూ ఉన్నాడు ఏమని? నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు. అంటే ఈ విషయాలు ఏంటివో తెలుసా? శరీర సంబంధమైనటువంటి విషయాలు. అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, చదువు కావచ్చు, బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, వగైరా 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 ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. వాటిల్లో నీవు వర్ధిల్లాలంటే ముందు దేనిలో వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లాలి. చెప్పండి, దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి? ఒకసారి గలతీ 5:22 ధ్యానించండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమే. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లమంటే ఏంటో తెలుసా? ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమలో వర్ధిల్లుతున్నప్పుడు ఒక కుటుంబంలో ప్రేమ అనేది ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుందంట? సంతోషం అనేది ఉంటుందంట. ప్రేమ లేని కుటుంబంలో సంతోషం అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. కుటుంబంలో ప్రేమ, అది భార్య భర్తల మధ్య ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కావచ్చు, అక్క చెల్లెల మధ్య ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ కావచ్చు, కుటుంబంలో ప్రేమ కావచ్చు. ఈ ప్రేమ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో, ఒక కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందంట. సంతోషం ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? సమాధానం అనేది ఉంటుంది. అవునా? కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషముగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో ఏముందని అర్థం? చెప్పండి. సమాధానం ఉందని అర్థం. లేదంటే కుటుంబంలో సమాధానం లేకుండా గొడవ ఆడుకున్నటువంటి ఇంట్లో సమాధానం ఉంటుందా? చెప్పండి. గొడవ ఆడుకున్న ఇంట్లో భర్త ముఖమేమో ఒకంతు, భార్య ముఖమేమో ఈ పక్క, తూర్పుకి ఒకరు, పడమరికి ఒకరు, ముఖాలు తిప్పుకొని ముడుచుకొని మాటలు లేకుండా ఏం లేకుండా ఇంట్లో తిరుగుతూ ఉంటా. ఇంట్లో సమాధానం ఉంటుందా? చెప్పండి. నెమ్మది ఉంటుందా? ఐక్యత ఉంటుందా? సంతోషం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? ఇవన్నీ కూడా ఇదిగో ప్రేమ, సంతోషము, సమాధానము ఉన్న దగ్గర ఏముంటుందంట? దీర్ఘశాంతం ఉంటుందంట. సమాధానం ఉన్న దగ్గర ఏముంటుంది? దీర్ఘ శాంతం. ఎవరు ఏది మాట్లాడినా కూడా శాంతం. శాంతం. ఏమి రాజు? శాంతరాజు ఏముంటుందాడా? చెప్పాలి. శాంతం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా ఏదైనా కోపమైన విషయం మాట్లాడినా కూడా వాళ్ళ మధ్య ఏముంది? శాంతం, సమాధానం. ఎందుకు? ఆ ఇంట్లో ఏముంది? దీర్ఘ శాంతం ఆ ఇంట్లో ఉందంటే ఆ ఇంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఏముంది? సంతోషం ఉంది. సంతోషం ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఏముంది? సమాధానం ఉంది. సమాధానం ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఏముంది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? దయాగుణం, దయాలుత్వం, దయాగుణం. ప్రేమ ఉన్న ఇంటిలో ఏముంటుంది? మొదట సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్న దగ్గర ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్న దగ్గర ఏముంటుందంట? దీర్ఘశాంతం ఉంటుంది. దీర్ఘశాంతం ఉన్న దగ్గర ఏముంటుంది? దయాలుత్వం. దయాలుత్వం ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? మంచితనము. మంచితనము. మంచితనం అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడికి మాత్రమే, అంటే నువ్వు బాగా ఇష్టపడే వారికి మాత్రమే, నీ ఫ్రెండ్స్కి మాత్రమే నువ్వు ఉన్నది ఇచ్చిన తర్వాత పక్కోడిని ప్రేమించకపోతే, పక్కన వాడికి ఏది కూడా ఇవ్వకపోతే, పక్కన వారిని ప్రేమించకుండా ఆ తర్వాత పక్కన వారి పట్ల ద్వేషంగా ఉండి ఇదిగో నువ్వు కోరుకున్న వారు మాత్రమే ఇదిగో మంచోడయ్యా అంటే అవుద్దా? చెప్పండి. మంచితనం అంటే ఏంటంటే నువ్వు నచ్చినా, మెచ్చినా, మెచ్చకపోయినా, నువ్వు ప్రేమించినా, ప్రేమించకపోయినా, నువ్వంటే ఇష్టం లేకపోయినా కూడా నిన్ను ద్వేషించే వాడిని కూడా ప్రేమించటమే మంచితనం. ప్రైజ్ ది లార్డ్. అయితే మంచితనం ఉన్న దగ్గర ఏముంటుందంట? విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నమ్మకం. నమ్మకం అన్నది ఎక్కడుంటుంది? ప్రేమ ఉన్న ఇంట్లో, సంతోషం ఉన్న ఇంట్లో, సమాధానం ఉన్న ఇంట్లో, దీర్ఘశాంతం ఉన్నటువంటి ఇంట్లో, మంచితనం ఉన్నటువంటి ఇంట్లో, దయాళుత్వం ఉన్నటువంటి ఇంట్లో ఏముంటుంది తెలుసా? ఆ కుటుంబం పైన, ఆ వ్యక్తి పైన ఏముంటుంది? ఒక నమ్మకం అనేది ఉంటుంది. క్రీస్తుని నమ్మినటువంటి వాడు అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆత్మలో వాడు వర్ధిల్లుతూ ఉన్నటువంటి ప్రకారము అన్ని విషయాలలో, అంటే ప్రేమలో వర్ధిల్లుతాడు, సంతోషములో వర్ధిల్లుతాడు, సమాధానములో వర్ధిల్లుతాడు, దీర్ఘ శాంతములో వర్ధిల్లుతాడు, దయాలుత్వములో ఉంటాడు, మంచితనములో ఉంటాడు. మంచితనం ఆ ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆ ఇంటి పైన, ఆ వ్యక్తి పైన, ఆ మనిషి పైన ఏముంటుందో తెలుసా?
విశ్వాసం. విశ్వాసం ఉన్న దగ్గర ఏమో తెలుసా? సాత్వికము. సాత్వికం అంటే ఏంటో తెలుసా? తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం లేనివాడు బైబిల్లో ఒక వాక్యం ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును. ఒక కుటుంబంలో తగ్గింపు జీవితము, ఒక కుటుంబంలో తల్లికి కానీ, తండ్రికి కానీ, పిల్లలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ తగ్గింపు జీవితము లేకపోతే ఆ ఇంటి ఎలా బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఎవడి గర్వమే వానిని అనుచును. ఎవడు ఏది చెప్పినా నేనే అంటాడు, కాళ్ళను ఎగరేస్తాడు. నాదే మాట, నా మాటే చల్లాలి. తల్లి లేదు, పిల్ల లేదు, ఎవరి దగ్గర చూసినా గర్విష్ఠిగా మాట్లాడతారు. తల్లి ఏదైనా చదువుతుంటే వినడు, తండ్రి ఏదైనా చదువుతుంటే వినడు. తండ్రినే ఎదురించి మాట్లాడగలిగేంత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. వల్ల తప్పితే తండ్రిని కూడా కొట్టడానికి కూడా మీదికి వెళ్తారు. ఎందుకు? వారిలో ఏముంది? గర్వం. ఎవరిని చూసుకొని ఈ గర్వం, దేన్ని చూసుకొని ఈ గర్వం అంటే అంటాడు, మా అమ్మ నాకు డబ్బులు ఇస్తుంది, నువ్వేంది నాకు ఇచ్చేది? తండ్రి లేసేవరే వ్యాపారానికి పోవాలరా అంటే, నెమ్మాను పో, నువ్వే పో వ్యాపారానికి, నువ్వు నాకు చెప్తావా? మరి అప్పులు ఉన్నాయిరా, మనకి అప్పులు ఉన్నాయిరా, ఇంత అప్పులు ఉన్నాయిరా, వ్యాపారానికి వెళ్ళినరా, నువ్వు కష్టపడి నేను కష్టపడి, మీ అమ్మ కష్టపడి, ఇంకా మిగతా వాళ్ళు కష్టపడి, ఇవల్ల కష్టపడితేనే అప్పులు తెంపుకుంటామంటే మాకు అవసరం లేదు. మాకు చెప్పు చేసినావు అప్పు ఏమన్నా? మాకోసం చేసినావా? ఎవరిమ్మన్నాడు, ఎవరు చేయమన్నాడు? ఇదే జరిగేది కుటుంబంలో. కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఏముంది? గర్వం ఉంది. వాళ్ళలో ఏముంది? ఎప్పుడు అతిక్రమాలు చేసేవాడు గర్విష్ఠిగా మాట్లాడతాడు. అతిక్రమాలు చేసేవాడు ఏది కూడా ఒప్పుకోడు, పెద్దలను కూడా గౌరవించడు, చిన్నవారిని కూడా గౌరవించడు, ఎవరిని కూడా గౌరవించకుండా అందరి ఎడలా గర్వముగా మాట్లాడతాడు. ఒక వ్యక్తి గర్వముగా మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వాడు అకస్మాత్తుగా రాలిపోవటానికి సిద్ధముగా ఉండడం అని మనము అనుకోవాలి. కారణం ఏంటి? సాత్వికము ఉన్న దగ్గర ఏమో తెలుసా? ఆశా నిగ్రహము. ఆశలు, కోరికలు, తలంపులు మరి ఏవి కూడా ఉండవు. కారణం ఏంటో తెలుసా? వారి ఆశ, వారి గురి, వారి గమ్యము ఒక్కటే. దేవుడే మా గురి, దేవుడే మా గమ్యం, దేవుడే మా ఆశ, దేవుడే మా శ్వాస, దేవుడే మా సర్వం, దేవుడే మా సమస్తం అని చెప్పేసి వాడు తన జీవితంలో ముందుకు సాగుతున్నాడు. కనుక వాక్యం ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము ఇవి అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేంట్లో వర్తిల్లాలి? మొట్టమొదటిగా నువ్వు ఆత్మలో వర్తిల్లాలి. ఆత్మలో వర్తిల్లమంటే ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను, దేంట్లో వర్తిల్లాలంట? ఆత్మలో వర్తిల్లమంటే ఏంటి? 9 ఆత్మ ఫలాలు కలిగి జీవించటం. 9 ఆత్మ ఫలాలు ఏంటివి చెప్పండి ఒకసారి. ప్రేమ, వెరీ గుడ్, హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ ఫలాలు నీలో ఉన్నట్లయితే ఆత్మలో నీవు వర్ధిల్లుతావు. వాక్యం అంటుంది, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు ఏమవుతాడంట? అన్ని విషయములలో వర్ధిల్లుతాడు. ఆత్మలో వర్ధిల్లేవాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. ఆగిపోడక్కడ, ఒక దగ్గర ఆగిపోడు. వర్ధిల్లేవాడు అందరితో ఆగిపోడు. వర్ధిల్లేవాడు సాగిపోతూనే ఉంటాడు.
నిన్ను దేవుడు ఆత్మలో వర్ధిల్లాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలో తెలుసా? విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. అతిక్రమాలు ఏ విధంగా వచ్చాయి? దేని వల్ల వచ్చాయి అతిక్రమాలు? ఎవరి వల్ల కలుగుతా ఉన్నాయి అతిక్రమాలు? చాలా మంది అనుకుంటారు, వాడి వల్ల నాకు వచ్చింది అతిక్రమం, వీడి వల్ల వచ్చింది నాకు అతిక్రమం, వాడి మాట విన్నాను నాకు వచ్చింది అతిక్రమం. బైబిల్లో వాక్యం ఏముంటుంది? తీయండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు, బయటి వాళ్ళు కాదు, అన్యులు కాదు, విగ్రహారాధన చేసేవారు కారు, లేదా వేరే ఇతరత్రమైనటువంటి ఆరాధన చేసేవారు కారు. ఇశ్రాయేలు అంటే స్వయాన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలే ఇశ్రాయేలీయులు. క్రీస్తు స్వరక్తములో కడగబడినటువంటి బిడ్డలే విశ్వాసులు. ఈ విశ్వాసులు ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఎలా కూలారంట? నీ పాపము చేత కూలితివి. దేని చేత కూలావు? ఎవరు నిన్ను కూల్చాలా? నీ అజ్ఞానము ద్వారానే, నీ పాపము ద్వారానే, నువ్వు కోరుకున్నటువంటి పాపం, నువ్వు కూలిపోయావు. పాపము చేయడానికి ఎవరైనా ప్రేరేపిస్తారా? చెప్పండి. పాపము చేయడానికి ఎవరైనా ప్రేరేపిస్తారా? ఒకరోజు యుద్ధము బాగా జరుగుతుందంట. యుద్ధం బాగా జరుగుతూ ఉన్నప్పుడు సైన్యమంతా యుద్ధములో ఉంది. యుద్ధము జరుగుతున్నటువంటి స్థలంలో, యుద్ధము జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎవరు ఉండాలి? యుద్ధాన్ని జరిగించే రాజు ఉండాలి. అవునా? రాజు ఉండాలి. మళ్ళీ ఒక రాజు అయితే ఏం చేశారంటే, యుద్ధములో ఉండకుండా ఇంట్లో వచ్చి పడుకున్నాడు. అంతటితో ఆగిపోయాడా? ఆగిపోలా. సాయంకాలం కాగానే మిద్దె ఎక్కి మొత్తం కూడా చూస్తా ఉన్నాడు. నా ఊరు ఎలా ఉంది, నా ఇంటి చుట్టుపక్కల జనాలు ఎలా ఉన్నారు, ఎవరు ఎట్లున్నారు, ఎవరింట్లో ఏముంది అని చెప్పేసి మొత్తం కూడా రాజుగా ఉన్నవాడు, రాజ్యాన్ని పరిపాలించాల్సిన వాడు, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ సమయములో ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు? మిద్దె మీద సాయంకాల సమయంలో షికారు చేస్తా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. మిద్దె ఎక్కి తిరుగుతా ఉంటే చూడరాని దృశ్యాన్ని చూశాడు. చెయ్యరాని పాపాన్ని చేశాడు. అంతటితో ఆగిపోలేదండి. ఆ పాపానికి కారణమైనటువంటి వాడు ఇతను కారణమైనప్పుడు మరలా ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఏ స్త్రీతో అయితే ఆయన తప్పిదము చేశాడో, ఏ స్త్రీతో అయితే ఆయన పాపము చేశాడో, ఆ స్త్రీ యొక్క భర్తను పిలిపించి, ఏమయ్యా ప్రయాణం చేసి అలసిపోయినావు, ఇంటికి పోయి పడుకోపో అంటే మనమేం చేస్తాం? అబ్బా, ఆ యుద్ధంలో ఎక్కడ నా ప్రాణం పోతుందో, ఎక్కడ నా ప్రాణానికి ఏమవుతుందో, ఎక్కడ నేను చనిపోతానో, అబ్బా మంచి మాటే చెప్పాడు రాజు. రాజా నీకు వందనాలయ్యా, నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటానులే అనేసి అంటారు. కానీ ఈ వ్యక్తి పలికిన ఒక్క మాట ఏంటో తెలుసా? ఇదిగో మందయును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు సేవకులను బయట భోజనములను పానములను చేసి నా భార్యతో పండుకొనుటకు ఇది సమయమా? క్వశ్చన్ మార్క్ వేసాడండి. రాజుకు ఏం చేయాలో అర్థం కాలా. రాజు చేసిన ఒక అతిక్రమం,
రాజు చేసిన ఒక పాపం, రాజు చేసిన ఒక దుర్మార్గం ఏంటో తెలుసా? ఇప్పుడు 15వ వాక్యం ధ్యానించండి. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. 14 నుంచి ధ్యానించండి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబును ఉత్తరము రాయించి ఊరియా చేత, ఎవరి చేత పంపించాడు? ఆ ఉత్తరంలో ఏముంది? ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? ఇతని యొక్క చావు ఉంది. ఆ ఉత్తరంలో ఏముందో అది కూడా చూడలే ఈ వ్యక్తి. ఊరియా నమ్మకమైనటువంటి సేవకుడు. హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారంగా నడుచుకున్నటువంటి వాడు. మరి హృదయానుసారంగా నడుచుకున్నటువంటి వాడు దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని మనస్సును ఎరిగినవాడు. ఒక పాద దాసి చేత బుద్ధి చెప్పించుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక పాద దాసి దావీదు యొక్క గుడారము దగ్గర ద్వారం వద్ద పండుకున్నవాడు. మన ఇంటి ద్వారాల దగ్గర ఏం పండుకుంటాయండి? ఓపెన్గా చెప్తాను, గట్టి చెప్పండి. దేంతో సమానం ఊరియా దావీదుకు? చెప్పాలి గట్టిగా. కుక్కతో సమానం. దావీదుకు ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు హృదయానుసారంగా నడుచుకున్నటువంటి దావీదుకు దేవుడు దేని ద్వారా బుద్ధి చెప్పాడు? ఊరియా ద్వారా బుద్ధి చెప్పాడు. మందసము నీ ప్రజలు గుడారములో ఉండగా, యోవాబు నీ సేవకుడు యుద్ధములో ఉండగా, తినుటకు త్రాగుటకు భార్యతో పరుంటకు సుఖించుటకు ఇది సమయమా రాజా? అంటే అర్థం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? మందసము నీ ప్రజలు గుడారంలో ఉండగా, యోవాబు నీ సేవకుడు మందలో ఉండగా, సైన్యమంతా యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు తింటూ త్రాగుతూ సుఖిస్తూ నువ్వు జల్సా చేస్తున్నావంటే నీ ఒక రాజువేనా? నీకు బాధ్యత లేకపోవచ్చు, కానీ నా సైన్యం ఎడలా, నా మంద ఎడలా, నా దేవుని ఎడలా నాకు బాధ్యత ఉందని చెప్పకనే చెప్పాడు ఊరియా. ప్రైజ్ ది లార్డ్. పెద్దవారు తప్పిదము చేసినప్పుడు, రాజులు తప్పిదము చేసినప్పుడు దేవుడు ఎవరిని లేపుతాడో తెలుసా? దైవజనుడైనటువంటి బిలాము తప్పిదము చేసినప్పుడు దేవుడు దేనికి నోరిచ్చి బిలాముకు బుద్ధి చెప్పించాడు? గాడిద ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పించాడు. దావీదు ఇతనితో చెబుతున్నాడు, ఏమని రాస్తాడు తెలుసా? యోవాబు యుద్ధము మోపుగా భారముగా జరుగుతున్నటువంటి స్థితిలో, సమయములో ఈ యొక్క ఊరియా చేత ఏం చెప్పాలి తెలుసా? ఫుల్లుగా త్రాగించి ఊరియాను నువ్వు ఎక్కడ పెట్టాలి? ఆ యుద్ధము జరుగుతున్నటువంటి ముందు పెట్టించి వాడిని చంపేయాలి. అతిక్రమం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. బైబిల్లో వాక్యం ఏమన్నది? ఇదిగో ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. ఇశ్రాయేలుకు రాజైనటువంటి దావీదు పాపము చేత కూలిపోతా ఉన్నాడు. ఆయన భార్యను ఆశించాడు. ఆ సహోదరి స్నానం చేస్తుంటే చూచాడు, అనుభవించాడు. ఆమె అనుభవించడం కాకుండా ఆమె అనేది, అయ్యా రాజా, నేను నీ ద్వారా గర్భాన్ని ధరించానయ్యా, నీ ద్వారా నేను గర్భాన్ని ధరించానంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ పాపమును దాచిపెట్టడానికి అంటూ ఉన్నాడు. ఇదిగో ఊరియాను పిలిపించి నువ్వు ఇంటికెళ్ళు, తిను త్రాగు సుఖించు. ఊరియా అంటున్నాడు, లేదయ్యా, నేను నా దేవుడికి మాటిచ్చాను,
నా దేవుడి సైన్యములో నేను తప్పిదము చేయకూడదు. నా దేవుడి సైన్యమంతా కూడా యుద్ధములో ఉంది. నా దేవుడి సైన్యమంతా కూడా భారముగా ఎందరో చనిపోతున్నారు. అవసరమైతే నేను నా దేవుడి కొరకు, నా సైన్యము కొరకు, నా దేశము కొరకు నేను చనిపోతానే తప్ప సుఖించను, తినను, త్రాగను అని చెప్పేసి ఒక సవాలు విసిరాడు. అతను తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి ఆ లేఖలో అతని మరణ వార్తను కూడా చూడకుండా నమ్మకముగా యోవాబు చేతికి ఆ లేఖను ఇచ్చినప్పుడు ఆ యోవాబు అది చూసుకొని కన్నీరు కారుస్తూ యుద్ధము మోపుగా ఉన్నటువంటి స్థలములో ఊరియాను పెట్టి కొట్టి చంపించాడు. పాపం, అతిక్రమం, తత్ఫలితం ఆ యుద్ధం గెలిచిందా? తత్ఫలితం ఆ పాపము ద్వారా కలిగినటువంటి ఆ కుమారుడు బ్రతికాడా? బ్రతకలే, చనిపోయాడు. కారణమేంటో తెలుసా? ఇది ఈ పాపము ద్వారా కలిగినటువంటి ఈ కుమారుడు. ఇక్కడ ఒక చిన్న మర్మం మీకు చెబుతాను, ఒక మర్మం చెబుతాను. బైబిల్లో మీరు చూడండి, బైబిల్లో మీరు చూడండి, ఎక్కడ మీరు ఈ సొలొమోను తల్లి అని రాయబడిన ప్రతి చోట కూడా ఏముంటుందంటే ఊరియా భార్య అయిన బెత్షెబా, ఊరియా భార్య అయిన బెత్షెబా అని ఉండి, తర్వాత ఏముంటుందంటే దావీదు భార్య, సొలొమోను తల్లి, దావీదు భార్య కాదు, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా, సొలొమోను తల్లి అని రాయబడి ఉంటుంది. ఊరియా ఎంత యథార్థముగా రాజుకు నమ్మకముగా ఉండి తన దేశము కొరకు ప్రాణాలు అర్పించాడో, ఊరియా భార్య గర్భం నుంచి పుట్టినటువంటి కుమారుడినే దేవుడు దావీదు తర్వాత రాజసింహాసనం ఎక్కించాడు. కానీ దావీదు గర్భమున పుట్టినటువంటి ఏ ఒక్కరిని కూడా రాజసింహాసనం ఎక్కించలేదు. హల్లెలూయా! ఎవరిని ఎక్కించాడు? ఊరియా భార్య అయిన బెత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను ఎవరో తెలుసా? రాజు తరువాత, అంటే దావీదు రాజు తరువాత రాజైన వాడు సొలొమోను. దావీదు కుమారులు అబ్షాలోము కావచ్చు, అమ్మోను కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రాజులు కాలేదు, రాజసింహాసనము ఎక్కలేదు. కారణం ఏంటో తెలుసా? ఊరియా చెప్పాడు, ఏమని? ఇదిగో నేను యుద్ధములోనే నేను చనిపోతాను. తత్ఫలితము దావీదు గర్భమున పుట్టినటువంటి దావీదు కుమారులే తండ్రిని ఏం చేస్తారో తెలుసా? తరిమారంట చంపడానికి. ఎవరిని? దావీదును చంపడానికి అబ్షాలోము తరమడం స్టార్ట్ చేశాడు. ఆఖరికి దావీదు గర్భమున పుట్టినటువంటి కుమారులు ఎవరికి వారే కత్తులతో పొడుచుకొని చంపుకొని కుటుంబం అంతా కూడా ఎంత ఘోరాలు జరిగాయో తెలుసా? దావీదు కుమారుడు అమ్మోను దావీదు కుమార్తె అయినటువంటి సొంత చెల్లిని అనుభవించాడు, చెరిపేశాడు. చూసారా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులను ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా! నీతిమంతుల రక్తము దేవుడికి మొరపెడుతుంది. ఎలా ఉన్నదో తెలుసా? ఈ విషయమే దేవుడు ఒక చిన్న కథ చెప్తాడు. ఆ కథ ఏంటంటే, ఇప్పుడు రండి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2 నుంచి కొన్ని వాక్యములు ధ్యానించండి. దావీదు దగ్గరికి నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తాడు, ధ్యానించండి. ఒకడు ఐశ్వర్యవంతుడు దావీదు, దరిద్రుడు ఊరియా.
ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. ఒక్క నిమిషం ఆగండి. ఐశ్వర్యవంతుడు దావీదు విస్తారమైన గొర్రెలు, విస్తారమైనటువంటి గొడ్లు, విస్తారమైన గొర్రెలు అనగా భార్యలు, విస్తారమైన గొడ్లు అనగా ఉపపత్నులు. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల, ఎవరికి? ఊరియాకు ఉన్నటువంటి ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల, అంటే ఒక భార్య తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలను త్రాగుచు, వాని కౌగిట పండుకొనొచ్చు. వానికి ఎలా ఉందంట? ఎలా ఉందంట? ఉండెను, కనెను కాదు, ఉండెను. ఎలా ఉందంట? ఎవరున్నారంట? ఉరియా తన భార్యను ఎలా చూసుకున్నాడంటే కుమార్తె వలె. ఈరోజు నీ భార్యను ఎలా చూసుకుంటున్నావు? ఒక పని మనిషిలా చూస్తున్నావా? చూడండి, ఒక ఇంట్లో కోడలను అత్త ఎలా చూస్తుందంటే ఒక పని మనిషిలా చూస్తుంది. భర్త ఎలా చూస్తాడంటే ఒక పని మనిషిలా చూస్తాడు, తన సర్వెంట్లా చూస్తాడు, ఒక పని మనిషిలా చూస్తారు. నా బట్టలు ఉతుకో, వచ్చులో పన్నం వండి పెట్టు. ఏం పని మనిషా? నీకు అన్ని లక్షలు కట్నం ఇచ్చి అన్ని డబ్బులు నీ చేతులు పెట్టి అంత గుడ్డు కష్టం చేసి నీకు చేస్తే ఒక పని మనిషా? ఉరియా తన భార్యను ఎలా చూస్తూ ఉన్నాడంట? కుమార్తె వలె, కుమార్తె వలె చూస్తూ ఉన్నాడు. ఒక కుటుంబం ఎడల ఒక బాధ్యత కలిగిన వాడు, తను చేస్తున్నటువంటి పని ఎడల ఒక బాధ్యత కలిగిన వాడు. మీరు అనొచ్చు, అయ్యా పని ఎడల బాధ్యత కలిగిన వాడు అంటున్నారు. ఎలా అంటే పని ఎడల బాధ్యత కలిగిన వాడు కాబట్టి సాక్షాత్తు ఒక రాజు పిలిచి ఇదిగో నీవు యుద్ధము చేయకుండా ఇంటికి వెళ్ళి పడుకో అంటే పడుకోకుండా ఒక్కసారిగా ఆ రాజుతోనే చెబుతున్నాడు, అయ్యా యోవాబు నీ సేవకుడు, అందరూ కూడా మందలో ఉన్నప్పుడు, అందరూ కూడా సైన్యం అంతా అక్కడ ఉన్నప్పుడు మరి నేనేంటి యుద్ధములో చేయాలి? నేను యుద్ధము చేయను రాజా. నేను ఏం చేస్తాను? నేను ఇంట్లోకి వెళ్ళి పడుకోవాలా? నేను ఇంట్లో పడుకోను, యుద్ధానికి వెళ్తా అన్నాడు. ఒక ఉద్యోగము ఎడల డెడికేషన్ అయిన వాడు కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాడో తెలుసా? భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఒక కుమార్తె వలె ప్రేమిస్తా ఉన్నాడు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు దేవుడే ప్రవక్త ద్వారా దావీదుతో చెబుతున్న మాట. ఆ దరిద్రుడు, ఆ పేదవాడు తన గొర్రె పిల్లను, తన భార్యను ఒక కుమార్తె వలె చూసుకుంటున్నాడు. అయితే అట్లుండగా మార్గస్థుడొకడు, అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి పానార్పణము చేయుటకు, ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను దావీదు. చూసారా? ఆ గొర్రె పిల్ల, ఆడు గొర్రె పిల్ల ఆ పేదవాని కౌగిట్లో కుమార్తె వల్లే పడుకుంటుంది. అంతలా ప్రేమిస్తే ఒక మార్గస్థుడొకడు తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను విడిచిపెట్టి, తన దగ్గర ఉన్నటువంటి గొడ్లను విడిచిపెట్టి ఆ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి
ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆ ఐశ్వర్యవంతునికి ఆయత్తము చేసెను అని ఇంకా ఈ మాట చెబుతూ ఉండగానే దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఈయవలెనని నా తానుతో అని ఏమంటున్నాడు? వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు. ఈ విధంగా అతిక్రమం చేసిన వాడు, ఈ విధంగా పాపము చేసిన వాడు మరణమునకు పాత్రుడు. ఆ తర్వాత అంతేకాదు, వాడు ఒక్క గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలి అనేసి కోపముతో రౌద్రముతో ఈ మాట చెబుతున్నప్పుడు 7వ వాక్యంలో నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద దేవుడు నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరునికి నీ అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిటికి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుని, ఇది చాలనని నీవు అనుకొనిన యెడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. అక్కడ ఆగండి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెబుతున్న మాట. దావీదు, నిన్నెంతలా ప్రేమించాను దావీదు, నిన్నెంతలా ప్రేమించాను దావీదు. నిన్ను నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా నియమించి పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి ఆ తర్వాత నీ యజమానుని కౌగిట చేర్చి స్త్రీలను చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగిస్తే ఇది చాలదని చూసావా? దేవుడు అంటున్నాడు, ఓపెన్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చాలదు, నాకు ఈ స్త్రీలు చాలరు, ఈ మనుషులు నాకు చాలరు అంటే నేను నీకు మరీ ఎక్కువగా నీకు ఇస్తాను కదా. నువ్వు నన్ను అడిగితే మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును కదా. 9వ మాట, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఎగునట్లు నీవు కట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చూసారా? గమనించని బిడ్డలారా, ఒక యథార్థ పరుడు, ఒక నీతిమంతుడైనటువంటి హిత్తీయుడకు ఊరియా పక్షాన దేవుడు నిలబడుతున్నాడు. ఊరియా పక్షాన దేవుడు నిలబడ్డమే కాకుండా దేవుని హృదయానుసారముగా నడుచుకుంటున్నటువంటి దేవుని ఇష్టానుసారమైనటువంటి మనుష్యుణ్ణి దేవుడు ఏ విధంగా శిక్షిస్తున్నాడు ధ్యానించండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగా ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. చప్పట్లు బిగ్గరగా హల్లెలూయా. ఊరియా ఎవరు? అతిక్రమాన్ని దాచిపెట్టని వాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు, సౌఖ్యముగా జీవిస్తున్నవాడు,
నీవు అతిక్రమాలు దాచిపెట్టకుండా అతిక్రమాలు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మలో వర్ధిల్లుతూ దేవుడి సన్నిధానంలో నమ్మకముగా నీవు జీవించినట్లయితే, ఒకవేళ నీ పక్షమున రాజు తప్పిదము చేసిన, నీ పక్షమున దైవజనుడు తప్పిదము చేసిన, నీ పక్షమున నీకు విరోధముగా ఎవరైనా పాపము చేసినా, నీకు విరోధముగా ఎవరైనా లేచినా కూడా, వాడెంత గొప్పవాడైనా సరే, నీవు దేవుడి దృష్టికి యథార్థముగా నడుచుకుంటే నీ పక్షమున దేవుడు న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉరియా పక్షాన దేవుడు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఉరియా కుటుంబాన్ని దావీదు నాశనము చేసినందుకు, ఉరియా కుటుంబాన్ని దావీదు పాడు చేసినందుకు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఉరియా నిమిత్తము ఇది మొదలుకొని నీకును నీ ఇంటి వారికి నీ యుద్ధములే కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత కింది వాక్యం ఒక్కసారి, నా మాట ఆలకించుము. చలవిచ్చింది ఏమనగా, ఎవరి మూలమునంట? బయటి వాళ్ళ మూలమన్నాడా? నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. ఒక్క మాట ఆలకించండి, ఇక్కడ ఒక్క మాట ఆలకించండి. నీవు దేవుడి మాట, దేవుడి సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, దేవుడి మాటను వినకుండా సాతానుకు, లోకానికి బానిస అయిపోతావో, దేవుడి సన్నిధానంలో ప్రార్థించకుండా, దేవుడి సన్నిధానంలో బైబిల్ చదవకుండా, దేవుడి సన్నిధానంలో మోకరించకుండా, దేవుడి సన్నిధానంలో దేవుణ్ణి నీ యొక్క రోజంతటిలో దేవుణ్ణి అనుసరించకుండా నువ్వు నడిస్తే, దేవుడు నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయములు కలుగజేస్తాడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? దావీదే. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు నీ ఇంటి వారి మూలమున నీకు అపాయము కలుగును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు నీవు ఈ కార్యమును రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించెదను. ఏంటంట? దావీదు, నీవు రహస్యముగా ఉరియా భార్యతో తప్పిదం చేశావు. ఇశ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించును. చేసిన వారు ఎవరో తెలుసా? బయటి వాళ్ళు చేయలా. గమనించని బిడ్డలారా, ఒక యథార్థవంతుని జోలికి వస్తే దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడో అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక నీతిమంతుడు జోలికి వస్తే దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడు? దావీదు భార్యలను పగటి వేళ ఇశ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగానే దావీదు కుమారుడు అయినటువంటి అబ్షాలోము పగటి యందే తన తండ్రి భార్యలతో తప్పిదము చేశాడు. చూసారా? కింది వాక్యం ధ్యానించండి. ఈ కార్యమందు రహస్యముగా నువ్వు చేయుతువి గాని ఇశ్రాయేలీయులు చూచుచుండగా చెప్పి దాన్ని చేయించును అనేను. అప్పుడు దావీదు తెలుసుకుంటున్నాడు హృదయంలో. దావీదు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను పాపము చేసి తిని అని. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించినట్లు ఆయన
శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చుదునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఏంటంట? నీవు రహస్యముగా ఏ పాపమును చేసి కుమారుణ్ణి కన్నావో ఆ కుమారుడు నిశ్చయముగా చచ్చును. కింది వాక్యం ధ్యానించండి, 16వ వాక్యం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ మొత్తినందున అది బహు జబ్బు పడెను. 18వ వాక్యంలో 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడుతున్నప్పుడు అతడు ఆ మాటలు వినకపోయెను. హల్లెలూయా. అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లాడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లదు. దావీదు వర్ధిల్లలా, దావీదు కుటుంబం వర్ధిల్లలా. ఎప్పుడు వర్ధం తెలుసా? అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత దేవుడు ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడో, నిలబడిన వాడి పక్షమున దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావో అప్పుడు నీ ఇంట్లో ఏముంటాయంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఉన్నవాడు ఆత్మలో వర్ధిల్లుతాడు. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? అతిక్రమములు దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరాన్ని పొందుకుంటా. కనికరాన్ని పొందుకున్న తర్వాత దావీదు ఏమయ్యాడో తెలుసా? దీవించబడ్డాడు. దావీదు చేసినటువంటి ఆ తప్పిదమును, ఆ పాపమును ఒప్పుకున్నాడు. దావీదు చేసినటువంటి ఆ పాపం కొరకు ఎంతలా ప్రార్థన చేశాడో తెలుసా? ఎంతలా ఏడ్చాడో తెలుసా? 7 రోజులు ఉపవాసం ఉండి దావీదు ఏడ్చి ప్రార్థన చేస్తే దావీదు ఏడ్చినటువంటి ఆ ఏడుపు ద్వారా దావీదు పడుకుంటున్నటువంటి ఆ బెడ్ ఆ ఏడ్చినటువంటి ఆ కన్నీళ్ళలో కొట్టుకొని పోయిందంట. చప్పట్లు కొట్టు దేవుని నామమున. అంతలా ఏడ్చాడు. దేవుడు మామూలుగా శపించాడా? మామూలుగా మరి ఇచ్చాడా? నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారులే నీకు విరోధులు అవుతారు. పగటి యందు అందరూ చూస్తుండగానే నీ భార్యను శయనిస్తారు వాళ్ళు. ఇటువంటి మాటలు విన్న తర్వాత ఏ తండ్రికైనా, ఏ భార్యకైనా, ఎవరికైనా సరే కన్నీళ్లు రాక రక్తాలు కారాలి. జాగ్రత్త. నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మలో వర్ధిల్లు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహమైనటువంటి ఆత్మఫలమును గట్టిగా పట్టుకొని జీవించు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.